వెల్కమ్ టు ఐ న్యూస్. దేశ రాజకీయాల్లో సోషల్ మీడియా పాత్ర మరింత కీలకంగా మారుతోంది. ముఖ్యంగా యువ ఓటర్స్ ని ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యూహాలను సిద్ధం చేస్తోంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సహచరులకు ఇచ్చిన సూచనలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ రీల్స్, జెన్జీ ఓటర్స్, డిజిటల్ కమ్యూనికేషన్ వంటి అంశాలపై మోదీ ఇచ్చిన క్లాస్ తో పాటు రాబోయే కేబినెట్ మార్పులపై కూడా సంకేతాలు వెలువడ్డాయి. ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులకు ఇచ్చిన తాజా దిశానిర్దేశం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా యువతను అంటే జెన్జీ ఓటర్లను ఆకర్షించాలంటే సోషల్ మీడియా వేదికలపై మరింత చురుగ్గా ఉండాలని మోదీ మంత్రులకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇన్స్టాగ్రామ్ రీల్స్, షార్ట్ వీడియోల వంటి డిజిటల్ కంటెంట్ ద్వారా యువత ఆలోచనలు తెలుసుకోవాలని, ప్రభుత్వ కార్యక్రమాలను కూడా అదే ఫార్మాట్లో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్టు తెలుస్తోంది. మోదీ సమావేశంలో మంత్రులను నేరుగా ప్రశ్నించినట్లు కూడా సమాచారం. మీరు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారా? రీల్స్ ద్వారా ప్రజలతో కనెక్ట్ అవుతున్నారా? వంటి ప్రశ్నలు మంత్రులను ఆశ్చర్యానికి గురి చేశాయని వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని అభిప్రాయం ప్రకారం ఈరోజు యువత టీవీ లేదా పేపర్ల కంటే సోషల్ మీడియాపైనే ఎక్కువ సమయం గడుపుతోంది. అందుకే పాలన కూడా అదే భాషలో, అదే వేదికపై ప్రజలకు చేరాలని ఆయన సూచించారు. ఇక ఈ సమావేశంలో మరో కీలక అంశం కూడా చర్చకొచ్చింది. క్యాబినెట్ రీషఫుల్. పనితీరు ఆధారంగా కొందరికి ప్రమోషన్లు, మరికొందరికి మార్పులు తప్పవని మోదీ సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో త్వరలో కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు జరగవచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి. రాబోయే ఎన్నికల దృష్ట్యా జెన్జీ ఓటర్లను ఆకర్షించే డిజిటల్ పాలిటిక్స్ వైపే మోదీ వ్యూహం దృష్టి సారించినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలా సోషల్ మీడియా నుంచి కేబినెట్ మార్పుల వరకు ప్రధాని మోదీ ఇచ్చిన ఈ తాజా దిశానిర్దేశం ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది.